మేము ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నామంటే సింధూరు అటాక్ చేశాం కదా, దాంట్లో విన్ అయిన వాళ్ళకి, మళ్ళీ వీరమరణం పొందిన వాళ్ళకి, వాళ్ళందరికీ మేము వీరమరణం పొందిన వాళ్ళకి సానుభూతి చూపిస్తూ దీని గురించి నడిచిన సోల్జర్స్కి మేము ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నా పాదయాత్ర చేస్తున్నామండి. మహిళలందరి తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, అన్న భర్తల్ని కళ్ళ ముందు చంపేశారు కదా, వాళ్ళ గుండె కోత భరించలేక వాళ్ళు ఎంత నరకం అనుభవించారో ఆ నరకం వాళ్ళకి అనుభవించేలా చేస్తున్నాం. వాళ్ళు ఆ నరకం అనుభవిస్తే కానీ వాళ్ళకి తెలియదు, అయినా మూర్ఖులకు తెలివి రావట్లేదు. మాదే పెద్ద, మాదే గొప్ప, మేమే ఉండాలి, మేమే చేయాలి, సత్యం. అట్లా వాళ్ళు అన్నిటికీ తెగిర్చారు. అట్లా తెగిర్చిన వాళ్ళకి తెగిర్చిన సమాధానం ఇవ్వాలి మనం. దాని గురించి మేము పాదయాత్ర చేస్తాం. ఎందుకంటే మా నారీ శక్తి అందరినీ మేల్కొల్పాలి, ప్రతి ఒక్క హిందువును మేల్కొల్పాలి. హిందువులే అని కాదు, భారతీయులు అందరూ ఏకమే ఇవ్వాలి. ఏ గ్రహాలు ప్రయోజనాలు ఇవేమి లేదు. మన భారతీయులందరూ ఒక్కటయ్యి మన దేశం గురించి మనం పాటుపడాలి. అది మీరు ఒక వీర మహిళగా రోడ్డు పైకి వచ్చి అందరికీ చైతన్యం కలిగించడం ఇది చాలా సంతోషకరంగా ఉంది. పాకిస్తాన్ వాళ్ళు ఏం చేయాలంటారు? ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. మనము వాళ్ళు చేశారని మనం నరకం చేయాల్సిన పర్లేదు, కానీ వాళ్ళకు బుద్ధి రావాలి, వాళ్ళు మన జోలికి రాకుండా ఉండాలి. అది మేము కోరుకుంటున్నాం. వాళ్ళకి ఎంత నరకం అనుభవించారు, వాళ్ళు అంత నరకం అనుభవించినారు, ఇప్పటికే చాలా అనుభవిస్తున్నారు, వాళ్ళకి తెలుస్తుంది కూడా. కానీ వాళ్ళు పోకడ పోనివ్వట్లేదు, మేమే గొప్ప అంటున్నారు. అటువంటి వాళ్ళకి ఇంకా బుద్ధి రావాలంటే మేము ఇంకా చెయ్యాలి, చాలా చేస్తేనే వాళ్ళకి వస్తుంది ఆ బుద్ధి అనేది. నేను చెప్పేది ఏంటంటే, జై జవాను నాదము దేశానికి కవచము, జై కిసాను నాదము దేశానికి ప్రాణము, భారతీయులందరూ కలిసిమెలిసి ఒక్కటే సరిహద్దుల రక్షకై పాటుపడుచు ఇందాం. అయితే గతంలో మన ఇన్ని సంవత్సరాల పార్లమెంట్ మీద దాడి అయినా, ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అయినా, మన ప్రధానమంత్రి అమెరికా పోయి ఏడ్చేవాడు, అయ్యో మమ్మల్ని కొడుతుండ్రు, రక్షించనేసి. అలా కాకుండా నరేంద్ర మోడీ ఈసారి ఒకటి రెండు ఛాన్స్ ఇచ్చి, పుల్వామా దాడి అయితే ఆయన తీసుకెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పాడు. అయినా వాళ్ళకి బుద్ధి వస్తలేదు. ఎందుకంటే ఈ పాకిస్తాన్ అనే దేశాన్ని మనం భిక్షగా ఇచ్చిన పాకిస్తాన్ దేశం వాళ్ళకు తాగలేని నీళ్లు మనమే ఇవ్వాలి, వాళ్ళకు తిండి మనమే పెట్టాలి, వాళ్ళకి అన్నీ మనమే ఇవ్వాలి. కానీ అలాంటి వాడు ఈరోజు మనకొచ్చి మన భార్య ముందు భర్తని చంపుకుంటా, నువ్వు మోడీకి చెప్పుకో, చిన్నపిల్లల్ని చూపెట్టి చంపొద్దు అంటే నువ్వు మోడీకి చెప్పుకొని ఏదైతే సంఘటన జరిగిందో దానికి బదులుగా నరేంద్ర మోడీ అతనేమో ఏం చేశాడు, ఆయన ఉగ్రవాద శిబిరం మీద దాడి చేశాడు. దాన్ని సాగుగా చూస్తూ పాకిస్తాన్ మన మీద ఈరోజు డ్రోన్లు ప్రయోగిస్తున్నది. దానికి మనకు భారత సైన్యం తిప్పి ఒక్కొక్క జవాబు ఇస్తుంది, ఒక్కొక్కరు చేస్తున్న వాళ్ళకు. ఈ రోజు మటుకు 7 ఎయిర్ బేస్ అనే ధ్వంసం జరిగింది. ఈరోజు మన యుద్ధం ఓన్లీ ఒక 10% చేస్తున్నాం మనం. ఎందుకు అంటే ప్రతిసారి మనం దాడి చేయాలా, వెళ్ళిపోవాలా, మన ఎడుచు కూర్చోవాలా. ఈ మన్మోహన్ సింగ్ కానీ అంతమంది ఏ ప్రైమ్ మినిస్టర్ కానీ వెళ్ళి అమెరికాకో రష్యాకో చెప్పుకుంటుండే మా మీద దాడి జరిగిందని. అలా కాకుండా నరేంద్ర మోడీ రోజు వాళ్ళకు మూతోడు జవాబు ఇస్తున్నాడు. ఎందుకంటే ఇటుకతో కొడితే రాయితం కొట్టాలని చెప్పినమాట, ఇటుకతో కొడితే కిటికీ కొట్టాలని ఈరోజు నరేంద్ర మోడీ ఏదైతే చేస్తున్నాడో దానికి సంఘీభావంగా మన ఆర్మీ జవాన్లు సరిహద్దులో ఉండి ఈరోజు మనం ఇంత నిమ్మలంగా ఉంటున్నామో, నిశ్చితంగా ఉంటున్నామో అంటే ఓ కారణం రైతు, ఓ కారణం సైనికుడు. ఈ సైనికుడు ఈరోజు బార్డర్లో వాళ్ళు యుద్ధం చేస్తారు కాబట్టి, ఆడవాళ్ళ బొట్టును చెడిపేశారు కాబట్టి దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మన సైన్యం ఏదైతే చేస్తుందో వాళ్ళకు సంఘీభావంగా దేశంలో ప్రతి ఒక్క పౌరుడు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ చెప్తలే నేను, ఈ భారత గడ్డ మీద పెట్టిన ప్రతి ఒక్కడు కూడా బయటికి వచ్చి మన సంఘీభావాన్ని మన సైన్యానికి, మన భారత ప్రభుత్వానికి, ఈ యొక్క ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ మనం అందరం ఒకటే అని పాకిస్తాన్ బుద్ధి చెప్పే టైం వచ్చింది. కాబట్టి ఈరోజు సైనికులకు సంఘీభావంగా ఆర్మీకి మేమందరం మీ ఎమ్మడున్నాము అని మా నారీమణులు వాళ్ళ సింధులు పోయింది. ఇక్కడ వాళ్ళు ఒక్కొక్క టీవీలు చూస్తుంటే రక్తం మరుగుతుంది. మనం వెళ్ళి అక్కడ యుద్ధం చేయలేం, కానీ వాళ్ళకు సంఘీభావంగా మనం ఈరోజు ఇక్కడ ర్యాలీ తీసి 10 మంది తెలియాలి, కరెక్టే కదా, మనం చేసే తప్పు కాదు కదా అని తెలవడానికి కోసం ఈ యొక్క మా నారీమణులు ఇచ్చే పిలుపు కోసం, ఇది మేము కాదు ఇచ్చింది, మా నారీమణులు, మా మహిళా శక్తి, మా ఝాన్సీ లక్ష్మి వాళ్ళు ఇచ్చిన పిలుపుకు మేమందరం వాళ్ళ ఇంకా నడవడానికి ఇక్కడికి వచ్చాము మేము. అలాగే ప్రతి పౌరం కోరుకుంటున్నాం, మీ ద్వారా అందరూ కూడా మేల్కొని ఈ పాకిస్తాన్ చిన్న దేశం, దానికి సపోర్ట్గా మనం వాళ్ళకి రాష్ట్రం మనం ఇవ్వాలి. మనకు ఒక్క సింధు నది ఆపితే వాళ్ళకి నీళ్ళవి. ఈరోజు వాళ్ళు హార్డ్లీగా మా అంటే ఒక 4 కొట్టాడగలుగుతారు. ఈ తుర్కీ దేశం వచ్చి, టర్కీ దేశం వచ్చి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చుకుంటా మేము ఒకటి అనే నిదానం తీసుకొస్తారు. కాబట్టి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు బయటకు వచ్చి ఈ సైనికులకు మద్దతుగా నిలవాలని
మా నారీ శక్తి ముందుండి మేము వెనక ఉంటామనేసి మీకు చెప్తున్నాను. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై. మేము ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నామంటే సింధూరు అటాక్ చేశాం కదా, దాంట్లో విన్ అయిన వాళ్ళకి, మళ్ళీ వీరమరణం పొందిన వాళ్ళకి, వాళ్ళందరికీ మేము వీరమరణం పొందిన వాళ్ళకి సానుభూతి చూపిస్తూ దీని గురించి నడిచిన సోల్జర్స్కి మేము ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నా పాదయాత్ర చేస్తున్నామండి. మహిళలందరి తరపు నుండి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, అన్న భర్తల్ని కళ్ళ ముందు చంపేశారు కదా, వాళ్ళ గుండె కోత భరించలేక వాళ్ళు ఎంత నరకం అనుభవించారో ఆ నరకం వాళ్ళకి అనుభవించేలా చేస్తున్నాం. వాళ్ళు ఆ నరకం అనుభవిస్తే కానీ వాళ్ళకి తెలియదు, అయినా మూర్ఖులకు తెలివి రావట్లేదు. మాదే పెద్ద, మాదే గొప్ప, మేమే ఉండాలి, మేమే చేయాలి, సత్యం. అట్లా వాళ్ళు అన్నిటికీ తెగిడ్చారు. అట్లా తెగిడ్చిన వాళ్ళకి తెగిడ్చిన సమాధానం ఇవ్వాలి మనం. దాని గురించి మేము పాదయాత్ర చేస్తాం. ఎందుకంటే మా నారీ శక్తి అందరినీ మేల్కొల్పాలి, ప్రతి ఒక్క హిందువును మేల్కొల్పాలి. హిందువులే అని కాదు, భారతీయులు అందరూ ఏకమే అవ్వాలి. ఏ గ్రహాలు ప్రయోజనాలు ఇవేమి లేదు. మన భారతీయులందరూ ఒక్కటయ్యి మన దేశం గురించి మనం పాటుపడాలి. అది అమ్మ, మీరు ఒక వీర మహిళగా రోడ్డు పైకి వచ్చి అందరికీ చైతన్యం కలిగించడం ఇది చాలా సంతోషకరంగా ఉంది. పాకిస్తాన్ వాళ్ళు ఏం చేయాలంటారు? ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. మనము వాళ్ళు చేశారని మనం నరకం చేయాల్సిన పర్లేదు, కానీ వాళ్ళకు బుద్ధి రావాలి, వాళ్ళు మన జోలికి రాకుండా ఉండాలి. అది మేము కోరుకుంటున్నాం. వాళ్ళకి ఎంత నరకం అనుభవించారు, వాళ్ళు అంత నరకం అనుభవించినారు, ఇప్పటికే చాలా అనుభవిస్తున్నారు. వాళ్ళకి తెలుస్తుంది కూడా, కానీ వాళ్ళు పోకడ పోనివ్వట్లేదు, మేమే గొప్ప అంటున్నారు. అటువంటి వాళ్ళకి ఇంకా బుద్ధి రావాలంటే మేము ఇంకా చేయాలి, చాలా చేస్తేనే వాళ్ళకి వస్తుంది ఆ బుద్ధి అనేది. నేను చెప్పేది ఏంటంటే, జై జవాను నాదము దేశానికి కవచము, జై కిసాను నాదము దేశానికి ప్రాణము, భారతీయులందరూ కలిసిమెలిసి ఒక్కటే సరిహద్దుల రక్షకై పాటుపడుచు ఇందము. అయితే గతంలో మన ఇన్ని సంవత్సరాల పార్లమెంట్ దాడి అయినా, ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయినా, మన ప్రధానమంత్రి అమెరికా పోయి ఏడ్చేవాడు, అయ్యో మమ్మల్ని కొడుతుండ్రు, రక్షించనేసి. అలా కాకుండా నరేంద్ర మోడీ ఈసారి ఒకటి రెండు ఛాన్స్ ఇచ్చి, పుల్వామా దాడి అయితే ఆయన తీసుకెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పాడు. అయినా వాళ్ళకి బుద్ధి వస్తలేదు. ఎందుకంటే ఈ పాకిస్తాన్ అనే దేశాన్ని మనం భిక్షగా ఇచ్చిన పాకిస్తాన్ అనే దేశం వాళ్ళకు తాగలేని నీళ్లు మనమే ఇవ్వాలి, వాళ్ళకు తిండి మనమే పెట్టాలి, వాళ్ళకి అన్నీ మనమే ఇవ్వాలి. కానీ అలాంటి వాడు ఈరోజు మనకు వచ్చి మన భార్య ముందు భర్తని చంపుకుంటా, నువ్వు మోడీకి చెప్పుకో, చిన్నపిల్లల్ని చూపెట్టి చంపొద్దు అంటే నువ్వు మోడీకి చెప్పుకొని ఏదైతే సంఘటన జరిగిందో దానికి బదులుగా నరేంద్ర మోడీ అతనేమో ఏం చేశాడు, ఆయన ఉగ్రవాద శిబిరం మీద దాడి చేశాడు. దాన్ని సాగుగా చూస్తూ పాకిస్తాన్ మన మీద ఈరోజు డ్రోన్లు ప్రయోగిస్తున్నది. దానికి మనకు భారత సైన్యం తిప్పి ఒక్కొక్క జవాబిస్తుంది, ఒక్కొక్కరు చేస్తున్న వాళ్ళకు. ఈ రోజు మటుకు 7 ఎయిర్ బేస్ అనే ధ్వంసం జరిగింది. ఈరోజు మన యుద్ధం ఓన్లీ ఒక 10% చేస్తున్నాం మనం. ఎందుకు అంటే ప్రతిసారి మనం దాడి చేయాలా, వెళ్ళిపోవాలా, మన ఎడుచు కూర్చోవాలా. ఈ మన్మోహన్ సింగ్ కానీ అంతమంది ఏ ప్రైమ్ మినిస్టర్ కానీ వెళ్ళి అమెరికాకో రష్యాకో చెప్పుకుంటుండే మా మీద దాడి జరిగిందని. అలా కాకుండా నరేంద్ర మోడీ రోజు వాళ్ళకు మూతోడు జవాబిస్తున్నాడు. ఎందుకంటే ఇటుకతో కొడితే రాయితం కొట్టాలని చెప్పినమాట, ఇటుకతో కొడితే కిటికీ కొట్టాలని ఈరోజు నరేంద్ర మోడీ ఏదైతే చేస్తున్నాడో దానికి సంఘీభావంగా మన ఆర్మీ జవాన్లు సరిహద్దులో ఉండి ఈరోజు మనం ఇంత నిమ్మలంగా ఉంటున్నామో, నిశ్చితంగా ఉంటున్నామో అంటే ఓ కారణం రైతు, ఓ కారణం సైనికుడు. ఈ సైనికుడు ఈరోజు అక్కడ బార్డర్లో వాళ్ళు యుద్ధం చేస్తారు కాబట్టి, ఆడవాళ్ళ బొట్టును చెడిపేశారు కాబట్టి దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మన సైన్యం ఏదైతే చేస్తుందో వాళ్ళకు సంఘీభావంగా దేశంలో ప్రతి ఒక్క పౌరుడు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ చెప్తలే నేను, ఈ భారత గడ్డ మీద పెట్టిన ప్రతి ఒక్కడు కూడా బయటికి వచ్చి మన సంఘీభావాన్ని మన సైన్యానికి, మన భారత ప్రభుత్వానికి, ఈ యొక్క ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ మనం అందరం ఒకటే అని పాకిస్తాన్ బుద్ధి చెప్పే టైం వచ్చింది. కాబట్టి ఈరోజు సైనికులకు సంఘీభావంగా ఆర్మీకి మేమందరం మీ ఎమ్మడున్నాము అని మా నారీమణులు వాళ్ళ సింధులు పోయింది. ఇక్కడ వాళ్ళు ఒక్కొక్క టీవీలు చూస్తుంటే రక్తం మరుగుతుంది. మనం వెళ్ళి అక్కడ యుద్ధం చేయలేం, కానీ వాళ్ళకు సంఘీభావంగా మనం ఈరోజు ఇక్కడ ర్యాలీ తీసి 10 మంది తెలియాలి, కరెక్టే కదా, మనం చేసే తప్పు కాదు కదా అని తెలవడానికి కోసం ఈ యొక్క మా నారీమణులు ఇచ్చే పిలుపు కోసం, ఇది మేము కాదు ఇచ్చింది, మా నారీమణులు, మా మహిళా శక్తి, మా ఝాన్సీ లక్ష్మి వాళ్ళు ఇచ్చిన పిలుపుకు మేమందరం వాళ్ళ ఇళ్ళకి నడవడానికి ఇక్కడికి వచ్చాము మేము. అలాగే ప్రతి పౌరం కోరుకుంటున్నాం, మీ ద్వారా అందరూ కూడా మేల్కొని ఈ పాకిస్తాన్ చిన్న దేశం, దానికి సపోర్ట్గా మనం వాళ్ళకి రాష్ట్రం మనం ఇవ్వాలి. మనకు ఒక్క సింధు నది ఆపితే వాళ్ళకి నీళ్ళవి ఈరోజు
వాళ్ళు హార్డ్లీగా మా అంటే ఒక 4 కొట్టగలుగుతారు. ఈ తుర్కీ దేశం వచ్చి టర్కీ దేశం వచ్చి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చుకుంటా మేము ఒకటి అనే నిదానం తీసుకొస్తారు. కాబట్టి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు బయటకు వచ్చి ఈ సైనికులకు మద్దతుగా నిలవాలని, మా నారీ శక్తి ముందుండి మేము వెనక ఉంటామనేసి మీకు చెప్తున్నాను. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.